హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి డిఓఎం డాటా ఆబ్జెక్ట్ మోడల్ అంటే చూసాం. తర్వాత డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సెలెక్టింగ్ ఎలిమెంట్స్ అంటే వాటి ప్రాపర్టీస్ చూసాం. సో ప్రీవియస్ క్లాస్లో ప్రాపర్టీస్ అయిపోయాయి అనమాట. తర్వాత చైల్డ్ నోడ్ వర్సెస్ చైల్డ్ నోడ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా యాక్సెస్ చేసాం. అంటే ఆబ్జెక్ట్ డాట్ చైల్డ్ నోడ్స్ అని చెప్పేసి సబ్ సబ్ టాపిక్స్ ఏమి ఉన్నాయి, అంటే సబ్ చైల్డ్స్కి ట్రీ ఫార్మాట్లో ఉంటుంది కదా, దాంట్లో ఇప్పుడు ఉన్న వాల్యూస్ ఎలా యాక్సెస్ చేస్తామని చెప్పి చూసాం ప్రీవియస్ క్లాస్లో. సో ఈ క్లాస్ వచ్చేసరికి డిఓఎం ఈవెంట్స్ అంటే డాటా ఆబ్జెక్ట్ మోడల్ యొక్క ఈవెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వరకు ఈవెంట్స్ అండ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో హెచ్టిఎంఎల్ డిఓఎం అలోస్ జావాస్క్రిప్ట్ టు రియాక్ట్ టు హెచ్టిఎంఎల్ ఈవెంట్స్. సో హెచ్టిఎంఎల్ ఒక ఈవెంట్స్ అయితే లైక్ మనం బటన్స్ కానీ లేకపోతే ఒక పారాగ్రాఫ్, ఒక ఇన్పుట్ వాల్యూస్ అవి తీసుకుంటాం కదా అండ్ నార్మల్గా అయితే. సో బటన్స్ కానీ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈవెంట్స్ జరగాలి కదా, లైక్ అది మీద క్లిక్ చేసిన వాళ్ళు అని చెప్పి తెలియాలి కదా. లైక్ మనం ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఏదైనా దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే చూడండి. లైక్ ఇప్పుడు జావాస్క్రిప్ట్ అని టైప్ చేయండి, ఇది ఒకటి జావాస్క్రిప్ట్ టైప్ చేశారనుకోండి, ఇట్లా ఇవన్నీ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక దీని మీద ఇట్లా మూవ్ కాగానే కింద లైన్ వస్తుంది. జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్ పైన కింద ఇట్లా లైన్ వస్తుంది చూసారా. సో ఈ ఇంట్రడక్షన్ లైన్ ఇప్పుడు మూవ్ కాగానే ఇక్కడ చేంజ్ అవుతుంది. దీని ఏమంటారు, కొంచెం యానిమేషన్ వస్తుంది అనమాట, పైకి కిందికి వెళ్ళడం లాంటివి కానీ, లేకపోతే ఇది ఇట్లా లైన్స్ రావడం కానీ, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇది ఇంకా డ్రాగ్ అవ్వడం కానీ. ఇప్పుడు ఈ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే ఇది ఓపెన్ కావడము, న్యూస్ మీద క్లిక్ చేస్తే న్యూస్కి వెళ్ళడము, షాపింగ్ మీదకి వెళ్తే షాపింగ్ మీద ఏవి వస్తున్నాయో చూడడము. ఇప్పుడు నేను మౌస్ ఇది కలుపుతున్నప్పుడు ఇది కావడము, ఇది నవ్వని కొట్టినప్పుడు అది యాడ్ అయ్యి ఇది అప్డేట్ అవ్వడం ఆటోమేటిక్గా. ఇక్కడ పేజ్ ఇక్కడ మనకి యాక్చువల్ అయితే ఈ పేజ్ ఇక్కడ లోడ్ అవ్వాలి, ఇది పేజ్ లోడింగ్. ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కొన్నిసార్లు లోడ్ అవుతుంది, కొంచెం లోడ్ కాకుండా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో అంటే ఒకటే లింక్లో ఉండి అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట. ఇలాంటి ఈవెంట్స్ అన్ని జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో ఈ కంక్లూజన్ మీద క్లిక్ చేసి ఇట్లా రావడం కానీ, సీమోర్ మీద క్లిక్ చేస్తే ఇంకా కిందికి వెళ్ళడము, వీటిపైన వెళ్తే ఇట్లా యానిమేషన్స్ జరగడం లాంటివన్నీ జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని చేస్తాయి అనమాట. సో a JavaScript can be executed when an event occurs, like when a user clicks on a HTML element. సో HTML ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అనమాట. లైక్ ఇది ఒక HTML ఈవెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకునేసరికి ఇప్పుడు ఇదంతా ఆల్ ఇమేజెస్ ఇవన్నీ బటన్స్ అనమాట ఇవన్నీ. సో ఇప్పుడు క్లిక్ చేస్తే బటన్ అనమాట, ఇది ఒక బటన్ కాబట్టి దానికి కావాల్సిన ఈవెంట్ జరిగింది. తర్వాత ఇది ఒక వీడియోస్ అనేది ఒక బటన్, ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. తర్వాత ఇది ఒక ఇమేజ్, సో ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఏమో కావాలని చెప్పి దానికి ఒక ఉంటుంది, ఇమేజ్ మీద క్లిక్ మీద ఒక ఇమేజ్ ఈవెంట్. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏదో ఒక వేరే పేజ్ ఓపెన్ అవ్వడం కానీ, లేకపోతే ఇదే ఇమేజ్ పెద్దగా ఓపెన్ కావడం కానీ జరుగుతాయి అనమాట. సో ఇవన్నీ ఈవెంట్స్ కిందకి వస్తాయి. సో టు ఎగ్జిక్యూట్ కోడ్ వెన్ ద యూజర్ క్లిక్స్ ఆన్ ఏ ఎలిమెంట్, యాడ్ జావాస్క్రిప్ట్ కోడ్ టు ద HTML ఈవెంట్ అట్రిబ్యూట్. సో ఎవరైనా సరే ఒక ఎలిమెంట్ని క్లిక్ చేసినప్పుడు దానికి కావాల్సిన కోడ్ అనేది ఆ HTML ఈవెంట్లో యొక్క యాట్రిబ్యూట్స్కి ఇవ్వడం కానీ, లేకపోతే క్లాస్ నేమ్స్ రాసి దానికి ఈ వాల్యూస్ అలొకేట్ చేసి ఫంక్షన్ కాలింగ్స్ మెథడ్స్ రాయడం లాంటివి చేస్తే డివ్ ఈవెంట్స్ అనేవి అక్కర్ అవుతాయి అనమాట. సో దీని లోపల మోస్ట్లీ యూజ్ చేసినవి అయితే ఇవి ఉంటాయి అనమాట. మోస్ట్లీ యూజ్ చేసే కామన్ HTML ఈవెంట్స్ లైక్ ఆన్ చేంజ్ అని చెప్పేసి, అంటే అండ్ HTML ఎలిమెంట్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్, అంటే HTML ఎలిమెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఇంతకు మనం చూసినట్టు ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే వేరే దాంట్లోకి వెళ్ళడం కానీ, ఆన్ క్లిక్ ద యూజర్ క్లిక్స్ అండ్ HTML ఎలిమెంట్. సో ఒక దాని మీద క్లిక్ చేస్తే ఏం కావాలి అని చెప్పేసి, లైక్ ఇంతకుముందు ఇమేజ్ మీద క్లిక్ చేసి ఒకదానికి వెళ్ళింది. అదే మనం షాపింగ్ కోట్ దాంట్లోకి వెళ్ళాం అనుకోండి, లైక్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ షాపింగ్ దానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో ల్యాప్టాప్ దీని మీద క్లిక్ చేస్తే ఏం రావాలి, తర్వాత దీని మీద క్లిక్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళడం, లేకపోతే ఇంకో పేజ్ ఓపెన్ కావాలా, లేకపోతే అదే పేజ్లో ఓపెన్ కావాలా. సో ఇలాంటివన్నీ జరగడానికి ఈ ఆన్ క్లిక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఆన్ మౌస్ మూవర్, ఆన్ మూవ్స్ అవుట్. సో ఆన్ మౌస్ మూవర్, ఆన్ మౌస్ అని చెప్పేసి అది ఎట్లా వర్క్ అవుతుంది అని అంటే, లైక్ దీనిలో ఇప్పుడు ఆల్ ఇమేజెస్లో ఉన్నాం. లైక్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను అనుకో నేను ఇప్పుడు, లైక్ ఇప్పుడు జావాస్క్రిప్ట్ సెర్చ్ చేద్దాం. ఇక్కడ జావాస్క్రిప్ట్ జేఎస్ఇన్ బ్రౌజర్ లైక్ సంథింగ్ ఏదో ఒకటి, జావాస్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ వచ్చేసరికి ఇది మౌస్ ఈవెంట్ అనమాట. ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇక్కడ ఆన్ మూవ్, ఇది ఇప్పుడు పెట్టినప్పుడు మౌస్ అనేది దీని మీద ఉన్నప్పుడు ఇట్లా ఉంది, బయట తీసినప్పుడు అది నార్మల్కి వచ్చేసింది. ఈ విధంగా జరగడాన్ని ఈ
ఆన్ మౌస్ అవుట్ అండ్ మౌస్ ఓవర్ అని అంటాం అనమాట. సో వన్ కీ డౌన్ ఆన్ లోడ్ అని చెప్పేసి అంటే ఆ బ్రౌజర్ హ్యాస్ ఫినిష్డ్ లోడింగ్ ద పేజ్. సో పేజ్ లోడ్ అయినాక తర్వాత ఆ పైన తిరగడం ఉంటుంది కదా ఆ సర్కిల్ అనేది, అది పుష్ ఏ కీబోర్డ్ డౌన్ కీ. సో కీబోర్డ్ కీ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, లేకపోతే మనం ఆల్ట్ ట్యాబ్ కొడితే ట్యాబ్స్ చేంజ్ అవుతాయి కదా, సో ఆ విధంగా అనమాట. ఈ కంక్లూజన్ మీకు వచ్చినప్పుడు కింద రావడం కానీ, లేకపోతే ఇప్పుడు ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేజ్ లోడ్ అవుతుంది చూడండి, ఇక్కడ ఇక్కడ ఇంటూ మార్క్ వచ్చేసింది, ఈ విధంగా అన్నీ అవుతాయి అనమాట. ఇవి ఈవెంట్స్ కిందకి వస్తాయి. సో వీటికి ఇంకొంచెం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి దీని ఒక ప్రివ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఓన్లీ దీని గురించి మాట్లాడదాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ మౌజ్ ఈ కింది రెండు తర్వాత మాట్లాడుకుందాం. ఈ రెడ్ బ్లాక్స్, సారీ రెడ్ అండ్ గ్రీన్ బాక్స్ ఏంటో తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ వరకు ఇప్పుడు ఈ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూద్దాం. సో జావాస్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ ఈవెంట్స్. సో హెడ్డింగ్ అనేది జావాస్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ ఈవెంట్స్. సో ఇక్కడ మనము హెచ్టిఎంఎల్ తర్వాత హెడ్ లేదని చెప్పకండి. సో హెడ్ అనేది మనం ఇష్టం ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. సో హెడ్ పెట్టుకుంటే ఏంటి అని అంటే కొంచెం దాని యొక్క టైటిల్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. సో టైటిల్ మెన్షన్ చేసుకొని ఈవెంట్స్. సో ఇప్పుడు దీనిలో మనకి ఆల్రెడీ వెబ్ బ్రౌజర్లో ఉంది. సో ఈవెంట్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది, అంటే ఇది ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, మన ఈ ఫంక్షన్ నేమ్ అనమాట. సారీ, ఈ ఏదైతే మన ఫైల్ ఉందో ఈ ఫైల్ నేమ్ అనేది ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్. అదే మనకి కావాల్సినట్టుగా దీన్ని ఇప్పుడు ఈవెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది ఇప్పుడు ఈవెంట్స్ అయిపోయింది. ఎందుకు, మనం ఇక్కడ వాల్యూ అనేది ఈవెంట్స్ అని ఇచ్చినాం కాబట్టి. ఇది టైటిల్ యొక్క. సో బాడీలో ఫస్ట్ వచ్చరికి జావాస్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ ఈవెంట్స్ తర్వాత ఒక ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి ఒక ఇన్పుట్ ట్యాబ్ యూజ్ చేసుకొని అది ఒక టైప్ అనేది టెక్స్ట్ అనమాట, టెక్స్ట్ ట్యాబ్ అది. సారీ తీసేస్తున్న ప్రస్తుతానికి. సో టెక్స్ట్ ఐడి ఫ్రేమ్. సో ఐడి అనేది దీని యొక్క ఇన్పుట్ ఐడి ఇది ఒక అనేది నేమ్ ఏంటిది ఎఫ్ నేమ్ అంటే లైక్ ఫ్రేమ్ యొక్క నేమ్ ఆర్ సంథింగ్ ఏదన్నా అనుకోవచ్చు, ఫ్రెండ్ నేమ్ అని చెప్పి, లైక్ దీని ఒక ఐడి అనమాట. అది ఆన్ చేంజ్ అంటే ఇక్కడ ఆన్ చేంజ్ అనేది ఒక కీవర్డ్, అప్పర్ కేస్. సో ఆన్ చేంజ్ అనేది ఏంటి, ఒకవేళ ఇక్కడ నుంచి కర్సర్ వెళ్ళిపోతే ఏం కావాలి అని చెప్పేసి, అంటే ఇక్కడ ఉంది కదా ఆన్ చేంజ్ అని చెప్పేసి అండ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. సో ఎలిమెంట్ అనేది చేంజ్ కావాలి. సో ఏం చేంజ్ కావాలి, అప్పర్ కేస్ చేంజ్ కావాలి. సో అప్పర్ కేస్ అనేది ఇక్కడ రాసినాం. సో దీని యొక్క ఫంక్షనాలిటీ ఎక్కడ ఉంది, ఇక్కడ స్క్రిప్ట్లో ఉంటుంది. అంటే జావా స్క్రిప్ట్లో దాని యొక్క కోడ్ అంటే దాని యొక్క ఫంక్షన్ డెఫినేషన్ రాస్తాం అనమాట. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాము, ఇక్కడ డెఫినేషన్ రాస్తున్నాం. ఫంక్షన్ అప్పర్ కేస్, ఇక్కడ కాన్స్టాంట్ ఎక్స్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి ఎఫ్ నేమ్. సో ఎఫ్ నేమ్ అంటే ఇది మొత్తం వచ్చిందనమాట, అంటే ఇన్పుట్ నుంచి మొత్తం వచ్చి ఎక్స్ డాట్ వాల్యూ. సో ఎక్స్ డాట్ వాల్యూ అంటే దీని యొక్క అంటే ఏదైతే ఇప్పుడు ఐడి ఫ్రేమ్ ఎఫ్ నేమ్ తోటి ఉందో ఈ ఇన్పుట్ ట్యాబ్ అనమాట. సో ఆ ట్యాబ్లో ఉన్న వాల్యూస్ అన్ని దీనిలోకి వస్తాయి ఎక్స్లోకి. సో దాంట్లో ఉన్న వాల్యూ అనేది అప్పర్ కేస్కి మార్చింది. ఏది టు అప్పర్ కేస్ అనే ఈ కీవర్డ్ యూజ్ చేసేసి అప్పర్ కేస్కి మార్చింది అనమాట. ఈ విధంగా ఒక ఈవెంట్ జరగవచ్చు. సో ఒకసారి దీనికి ఒక ఎగ్జామ్, దీనికి ఒకసారి చేసి చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఎంటర్ యువర్ నేమ్ అని ఉంది, లైక్ పైథాన్ లైఫ్ అని ఇచ్చేసాం. పైథాన్ లైఫ్ అని ఇచ్చేసి ఇప్పుడు మౌస్ తోటి వేరే చోట ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు క్యాపిటల్కి వెళ్ళిపోయింది చూడండి మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఏబిసి అని ఇచ్చా, తర్వాత బయటకు వచ్చి క్లిక్ చేస్తే మళ్ళీ క్యాపిటల్ ఏబిసి మారిపోయింది. సో ఇది ఒక ఈవెంట్ అనమాట. ఈ విధంగా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఏం చేయాలి, ఈ ట్యాగ్ లోపల ఏదైతే మనకి ఒక ట్యాగ్ ఉంటుందో ఆ ట్యాగ్ లోపల ఆన్ చేంజ్ అని చెప్పేసి ఈక్వల్ టు ఏదైనా ఫంక్షన్ నేమ్ ఇవ్వచ్చు. ఆ ఫంక్షన్ నేమ్తో ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన సెలెక్టర్స్ ఉన్నాయి కదా, ఎలిమెంట్ సెలెక్టర్స్ అని చెప్పి, వాటిని యూజ్ చేసుకొని ఏ విధంగా అయితే ఇంతకుముందు చేస్తామో అదే విధంగా ఇక్కడ చేస్తాము. కాకపోతే ఇక్కడ జస్ట్ ఒకటి యాడ్ చేసుకోవాల్సిందంటే ఆన్ చేంజ్, అంటే అక్కడ నుంచి ఏదైనా ఈవెంట్ చేంజ్ అయినప్పుడు జరిగినప్పుడు మనం ఏం కావాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. అది ఈ ఈవెంట్లో ఫస్ట్ ఆన్ చేంజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ మౌస్ ఓవర్. సో ఇక్కడ కింద హెచ్ఆర్ స్టైల్ ప్యాడింగ్ ఇదంతా జస్ట్ వీటి మధ్యలో గ్యాప్ రావడానికి వాడాను అంతే. సో అంటే వెన్ యూ లీవ్ అని చెప్పేసి దీనికి రెండు మధ్యలో గ్యాప్ వచ్చింది కదా అది. సో ఒకసారి ఇక్కడ ఈ స్పేస్ తీసేసి చూస్తే ఏమవుతుందో చూడండి. స్పేస్ తీసేస్తే ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట, డిస్టెన్స్ ఉండదు. అదే ఈ స్పేస్ ఇది ఉందనుకో కొంచెం స్పేస్ వస్తుంది. ఇక్కడ ప్యాడింగ్ అనేది స్పేసింగ్ వాడుతుంది అనమాట. ప్యాడింగ్ 10px మనకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. బార్డర్ ఈక్వల్ టు 0px ఎందుకు పెట్టానంటే బార్డర్స్ అక్కడ ఏమున్నట్టు కనిపించదు అనమాట. హెచ్ఆర్ అంటే ఇక్కడ హారిజెంటల్ లైన్. సో ఇక్కడ 10px పెట్టా కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, సో ఇక్కడ వైట్ కలర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏం కనిపిస్తలేదు మనకి. సో ఆ విధంగా హెచ్ఆర్ అనేది ఒకట్లా కింద వస్తుంది అనమాట, లైన్ లాగా వస్తుంది అక్కడ. సో ఆ విధంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు హెచ్ఆర్ని, అంటే హారిజెంటల్ లైన్.
సో నెక్స్ట్ ఇక్కడ ఆన్ మౌస్ ఓవర్ ఎం ఓవర్ దిస్ అంటే ఇది ఒక ఫంక్షన్ కాల్ అనమాట. ఇక్కడ ఆన్ మౌస్ అవుట్, ఆన్ మౌస్ ఓవర్ అంటే ఆ మౌస్ దాని మీదకి వచ్చినప్పుడు ఆ బాక్స్ పైకి వచ్చినప్పుడు ఏం కావాలి, ఆన్ మౌస్ అవుట్ అక్కడ నుంచి వెళ్ళిపోయినాక ఏం కావాలి అని చెప్పేసి ఇదనమాట. సో ఇక్కడ ఆన్ మౌస్ ఓవర్ ఇది ఒక కీవర్డ్ అనమాట, ఇది యాట్రిబ్యూట్ వాల్యూస్ అనమాట. సో దాని మీద ఎం ఓవర్ అంటే మౌస్ ఓవర్ అని చెప్పి ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఒకవేళ మౌస్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇంకొక ఎం అవుట్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. అంటే దాని మీకు వచ్చినప్పుడు ఏం పని కావాలి, వెళ్ళిపోయినప్పుడు ఏం పని కావాలి. లైక్ ఇంతకు మనం చూసాం కదా ఇక్కడ, లైక్ ఇప్పుడు జావాస్క్రిప్ట్ అని టైప్ చేసాం అనుకో, ఇక్కడ ఆల్ మీదకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఓవర్ మీదకి ఇంట్రొడక్షన్ మీదకి వెళ్ళినప్పుడు కింద ఒక ఇట్లా బ్లూ లైన్ గ్రే లైన్ ఒకటి వస్తుంది, ఆ విధంగా రావడం కానీ, ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే ఒక పెరగడం కానీ, ఇప్పుడు దీనికి జేఎస్ దాని మీకు వచ్చినప్పుడు అది కొంచెం పైకి వచ్చేసి యానిమేషన్ లాగా వచ్చేసి ఇట్లా చేంజ్ కావడం, మూవ్ బయటకు వెళ్ళినాక ఏం కావాలి అలాంటివి అనమాట. ఆ విధంగా వాల్యూస్ అనేటివి దీనికి ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ రెడ్, సో బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ పెడుతున్నాం. సో విడ్త్ ఈక్వల్ 120, హైట్ ఈక్వల్ 20 px అంటే దాని యొక్క సైజ్ అనమాట, బాక్స్ ఎంత సైజ్లో ఉండాలని చెప్పేసి. ప్యాడింగ్ ఈక్వల్ 40 px అంటే బార్డర్కి దీనికి ప్యాడింగ్ అనమాట. సో దీనికి ప్యాడింగ్ అంటే ఇది. సో దీనికి ఇక్కడ చుట్టుపక్కల ప్యాడింగ్ మొత్తం అది. సో ఇది రెడ్ అనమాట. సో దీని మీద ఇట్లా కీబోర్డ్ వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ గ్రీన్ కలర్లో వస్తుంది, బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మౌజ్ ఓవర్ మీ థ్యాంక్ యూ, మౌజ్ ఓవర్ మీ థ్యాంక్ యూ. సో కలర్ చేంజ్ అయితే ఉండే అనమాట, అది మీదకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం ఇక్కడ చూసామో, ఇక్కడ యానిమేషన్ అవ్వకుంటూ జూమ్ అవుట్ అయ్యి జూమ్ ఇన్ కావడం అంటే అవుతుందో, సో ఇక్కడ కూడా అదే అనమాట. సో ఈ ఎం ఓవర్ అండ్ ఎం అవుట్ పైన ఆబ్జెక్ట్స్ యొక్క ఫంక్షన్ కాల్ అయ్యి దాని యొక్క లోపల ఏం కావాలి అని చెప్పేసి ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని రాసాం. సో అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఏంటిది, ఈ దిస్ అనమాట. దిస్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఇది లోకల్ ప్రజెంట్ దానికి రెఫరెన్స్ కి అనమాట. సో ఈ డివెల్ప్మెంట్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ దిస్ అనమాట. సో దిస్ని యూజ్ చేసుకుని ఈ విధంగా రాస్తాం. సో దిస్ అనేది ఇక్కడ వచ్చి ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్కి అది చేంజ్ అవుతుంది, అంటే డివ్ యొక్క ఎలిమెంట్ మొత్తం ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఉందన్నమాట. సో ఆబ్జెక్ట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఈక్వల్ టు థ్యాంక్ యూ. సో దాని లోపల ఏదైతే అంటే ఇప్పుడు డివ్ ఉందో, డివ్ ఎలిమెంట్ మధ్యలో ఏముంది, మౌస్ ఓవర్ మీ ఉంది. అంటే ఇదంతా ఓపెన్ ట్యాగ్, డివ్ మొత్తంది 2 లైన్స్ అనేది ఓపెన్ ట్యాగ్లో రాసాం, స్టైల్ ఈక్వల్ టు అని చెప్పేసి దానికి సిఎస్ఎస్ అప్లై చేసినాం ఇక్కడే. సో ఈ విధంగా రాయొచ్చు. సో ఎం ఓవర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్, ఎం అవుట్ అని ఫంక్షన్. ఇంతకుముందు ఎట్లా అయితే మనం అప్పర్ కేస్కి ఎలా అయితే ఫంక్షన్స్ రాసామో గెట్ ఐడి అని చెప్పేసి ఇన్నర్ HTML సంథింగ్ అట్లా యూజ్ చేసి ఇక్కడ కూడా అలాంటి ఈవెంట్స్ రాస్తాం అనమాట. సో దీని ద్వారా ఈ ఓవర్ మీ ఈ బటన్ పైకి ఇట్లా వచ్చినప్పుడు దీని మీదకి ఇట్లా వెళ్తుంది అనమాట, మౌస్ ఓవర్ మీద దాని మీదకి వెళ్ళినప్పుడు ఈ బాక్స్ పైకి వచ్చినప్పుడు. సో ఈ విధంగా ఆన్ మౌజర్ ఓవర్ అండ్ ఆన్ మౌజ్ అవుట్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ మౌజ్ డౌన్, ఆన్ మౌజ్ అప్. సో ఆన్ మౌజ్ అప్ అండ్ ఆన్ మౌజ్ డౌన్ అనే ఈ విధంగా చూస్తారో ఒకసారి చూద్దాం. సో దీనికి వెళ్ళినప్పుడు క్లిక్ మీ అనమాట. సో క్లిక్ అయినప్పుడు ఏం కావాలి, క్లిక్ కాకముందు ఏం కావాలి అని చెప్పేసి చూడడానికి ఇది. సో ఏం చేస్తాం, ఆన్ మౌజ్ డౌన్, డౌన్ అంటే నొక్కడం, అప్ అంటే నొక్కకపోవడం సంథింగ్ అట్లా అనమాట. సో ఎం డౌన్ అని చెప్పేసి ఇక్కడ రాస్తాం, ఎం అప్ అని ఇక్కడ రాస్తాం అనమాట. సో ఈ విధంగా రాసి స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు బ్లాక్. సో ఇక్కడ బ్లాక్ అని ఒక కలర్ ఇచ్చేసాం. సో దీనికి ఇక్కడ లైవ్ బ్రౌజర్ ఇక్కడ చూసుకునేసరికి ఈ విధంగా ఉంటుంది. సో మనం లాస్ట్ ఈవెంట్ చూస్తున్నాం కాబట్టి, సో ఆల్మోస్ట్ డౌన్ ఈక్వల్ టు ఎం డౌన్, ఆల్మోస్ట్ అప్ ఈక్వల్ టు ఎం అప్ అని చెప్పేసి ఇలా పెడతాం. సో తర్వాత స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట, బ్యాక్ సైడ్ కలర్ ఉంది కదా అది. సో తర్వాత ఏముంది, కలర్ వైట్, దాని యొక్క బాక్స్ సైజెస్ అనమాట ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ నెంబర్స్ చేంజ్ చేసి అక్కడ ఇట్లా చేంజ్ అవుతుంది చూడండి, ఇక్కడ 200 అన్నప్పుడు ఇక్కడ క్లిక్ మీ అనేది మొత్తం బ్లాక్ కలర్ పెరిగిపోయింది, ఇక్కడ విడ్త్ అనేది 945 అన్నప్పుడు 904 అన్నప్పుడు మొత్తం పెరిగిపోయింది, ఆ విధంగా అవుతుంది. సో మా ప్యాడింగ్ అనేది 400 ఇచ్చామనుకో, ఈ విధంగా అంటే కంటెంట్కి అండ్ బాక్సెస్కి సంబంధించి ప్యాడింగ్ పెరుగుతుంది అనమాట, అంటే క్లిక్ మీకి చుట్టుపక్కల ప్యాడింగ్కి. సో ఇవన్నీ తెలియాలంటే ఒకసారి HTML రెఫరెన్స్ చేయండి, HTML చూస్తే మీకు ఇదంతా అర్థమవుతుంది క్లియర్గా. సో తర్వాత క్లిక్ మీ ఈ డెఫినేషన్ ఇది. సో ఎంఎం పడినప్పుడు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఏం కావాలో అది అవుతుంది అనమాట. సో ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేసి క్లిక్ మీద వెళ్ళినప్పుడు ఒకసారి క్లిక్ చేసాం అనుకో దానిపైన థ్యాంక్ యూ అని వస్తుంది. సో ఈ విధంగా దాని కలర్ చేంజ్ కావడం అవన్నీ చేయొచ్చు అనమాట. సో ఇది ఒక ఈవెంట్ టైప్స్ అనమాట. సో ఈ విధంగా ఇది మౌస్ డౌన్ మౌస్ అప్ ఈవెంట్. సో ఇది ఆన్ క్లిక్ ఈవెంట్ కిందకి వస్తుంది. సో ఈ విధంగా
మనం ఇప్పుడు ఇవన్నీ చూసేసాం. ఆన్ చేంజ్ చూసాం, ఆన్ క్లిక్ చూసాం, ఆన్ మౌస్ ఓవర్, మౌస్ అవుట్ అని కూడా చూసాం. సో ఆన్ కీ డౌన్, ఆన్ కీ అప్ కూడా చూసేసాం. ఇంతకు ముందు మనం ఎట్లయితే మౌస్ అప్ ఆర్ డౌన్ ఎట్లా చేసామో అవన్నీ. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ BOM అని రెండు చూసాం. సో తర్వాత హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.